యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నువ్వు వెళ్తావు. వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఒంటరితనంగా ఫీల్ అవుతారు. ముఖ్యంగా మీ అమ్మ. అక్కడికి వెళ్ళి చదువుకోలేక నువ్వు ఫీల్ అవుతావు. నా వల్ల నా మీద ప్రేమతోటి చదవకుండా నా గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటావు. అది నాకిష్టం లేదు సీను. నువ్వు ఇక్కడే ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు. అందరికన్నా నేను హ్యాపీగా ఉంటాను. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం, కానీ నువ్వు అనుకున్న ఇష్టం కాదు. నా మీద నీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా, అభిమానం ఉన్నా ఇంటికొచ్చే. సరే, వస్తాను. నీ ఇష్టమేంటో తెలుసుకుంటాను. నేననుకున్న ఇష్టం నీలో ఉందని నేను ప్రూవ్ చేస్తా. అందుకోసమైనా వస్తా. ఆత్యపై మీరు ఊహించుకున్నదంతా అబద్ధం. అందులోనూ సీను ఇంట్లో ఉండకపోవడానికి కారణం తన పరీక్షలు దగ్గర పడ్డాయి కదా, చదువుకోవడానికి వెళ్ళాడు. అంతే తప్ప మీరనుకుంటున్నదంతా అబద్ధం కాదు, నిజం. అబద్ధం కాదు, నిజం. అబద్ధం అబద్ధం అబద్ధం. పద్మా, అందరూ సీరియస్గా ఉన్నారు. కొంపతీసి మా విషయం తెలిసిపోయిందా ఏంటి? ఎరా, నిన్ను బస్ ఎక్కించి వచ్చాను కదా, నీ కాలేజీకి సెలవులను తెలిసి వచ్చావా? అవునన్నా. నీ దగ్గర ఫోన్ లేదు కదా సీను, నీకెలా తెలిసింది? మామయ్య, నా దగ్గర ఫోన్ లేదని బస్లో వేరే వాళ్ళ ఫోన్తో నా ఫ్రెండ్కి ఫోన్ చేసి వైజాగ్ వస్తున్నానని చెప్పాను. వాడేమో ఎక్కడికి వచ్చేది, కాలేజీకి సెలవులు అని చెప్పాడు. వెంటనే బస్ దిగి వచ్చేసాను.
భగవంతుడా, సమయానికి సీనయ్య వచ్చేలా చేశావు. లేదంటే అందరూ తప్పుగా అర్థం చేసుకునేవాళ్ళు. ఏంటి బామ్మర్ది పిలిచావు? ఆయన ఎక్కడేం చేస్తున్నావు? మామిడి చెట్టుకి చీడ పట్టింది చూస్తున్నాను. అరే, ఇంట్లో చీడలకి మందు ఉంది కదా. చెట్టుకి మందు కొడితే చీడపోతుంది కానీ ఇంటికి చీడ పడితే? అదేంటి బామ్మర్ది అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏమైందని? సీను విషయంలో ఏదైనా జరుగుతుందేమోనని నా అనుమానం. ఇందాక అందరూ మాట్లాడుతుంటే నేను కూడా సీను గురించి మంచిగానే చెప్పాను. కానీ తర్వాత ఆలోచిస్తే నేనేమన్నా తప్పుగా మాట్లాడానేమో అనిపిస్తుంది. సీను ఇంతకు ముందులా లేడు. వాళ్ళలో ఏదో మార్పు వచ్చిందని అర్థమవుతుంది. వాడెంతైనా నీ కొడుకు కదా, నీకేమన్నా చెప్పాడేమోనని అడుగుదామని పిలిచాను. నాకు కూడా ఏం తెలియదు బామ్మర్ది. బస్సు దగ్గర అడిగితే కూడా ఆడేం చెప్పలేదు. అరే, అది నా సమస్య, నేను చూసుకుంటాను అన్నాడు. ఏదైనా జరిగితే బాధపడేది ఈ ఇంటి పెద్ద మా అన్నయ్య. ఇప్పటికీ రఘురామ్ గారి గురించి, ఆయన ఇంటి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. జరగరాంది ఏదన్నా జరిగితే కథలు కథలుగా చెప్పుకుంటారు. అలా జరగకుండా మనమే ముందు జాగ్రత్త తీసుకోవాలి. సీను గురించి నీకు తెలుసు కదా బామ్మర్ది. వాడు అల్లరి పనులు చేస్తాడేమో గాని అల్లరి పాలయ్యే పనులు మాత్రం చేయడు బామ్మర్ది. నాకు తెలుసు బావా, మనిషి మంచివాడే కావచ్చు, కానీ వయసు మంచిది కాదు. దాన్ని మనమే దారిలో పెట్టాలి. ఒక్కసారి దారి తప్పడం మొదలు పెడితే దారి పొడుగున సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది ఎవరికీ మంచిది కాదు. సీనుకైనా మన ఇంటికైనా. ఆద్య, నిన్ను సీనుబావ నుండి దూరం చేయడానికి ఒక కొత్త ప్లాన్ తయారు చేశాను. ఈ దెబ్బతో నువ్వు ఈ ఇంటి నుండి అవుట్, సీనుబావ గుండెలోకి నేను ఇన్. పెద్దమ్మా, నాకు నీ చేత్తో చేసిన పాయసం తినాలనుంది. చేసి పెడతావా? అలాగే. బెట్టు కూడా ఉదయం అడిగాడు. అందరికీ చేస్తానులే. అంతేకాదు, నా కోసం ఇంకో పని చేయాలి. ఏంటది? అది అందరికీ స్వీట్స్ ఇవ్వడానికి నేను పింగాణి కప్పులు, సాసర్లు అన్నీ తీసుకొచ్చాను. అందులోనే ఇవ్వాలి. అలా ఇస్తే మీ పెద్దనాన్న ఊరుకోరమ్మా. పెద్దనాన్న ఇంట్లో లేరుగా. ఈ ఒక్కసారికి నా మాట కాదనుకో ప్లీజ్. మరైతే పద్మ వాళ్ళని కూడా ఒప్పించు. వాళ్ళని ఒప్పించే నీ దగ్గరకు వచ్చాను. సరే, నీ సంతోషాన్ని నేనెందుకు కాదనాలి? పెద్దమ్మా, ఇవిగో కప్స్. ఆ పాయసం అయిపోయాక ఇందులో వేద్దాం.
పెద్దమ్మా పెద్దమ్మా పాయసం చేస్తున్నావా? వాసన తిరిపోతుంది. నాకు 2 కప్పులు కావాలి పెద్దమ్మా. అలాగే లేరా, వెళ్ళి ఆచ్యక్కని పిలు. ఆచ్యకి స్వీట్ అంటే చాలా ఇష్టం. అలాగే పెద్దమ్మా. పెద్దమ్మా నువ్వు సూపర్. నువ్వు ఆద్యం మీద ప్రేమ చూపిస్తుంటే నాకు కోపంగా ఉన్నా నా ప్లాన్ అమలు చేయడానికి నువ్వే సహాయపడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఆద్య నువ్వు రావాలి. నేను ఐ లవ్ యూ అని రాసిన కప్పుని పద్మ అత్తకివ్వాలి. అది ఆవిడ చూడాలి. అది చూసి నిన్ను మెడపట్టుకుని బయటికి గెంటేయాలి. పెద్దమ్మా అక్కొచ్చింది. నాకు 2 కప్పులు. తీసుకోరా, తీసుకో తీసుకో. జాగ్రత్త, వేడిగా ఉంది. ఆద్య ఇదిగో తీసుకో. చారు, దీన్ని తీసుకువెళ్ళి అందరికీ ఇవ్వండి. అలాగే పెద్దమ్మా. జాగ్రత్తమ్మా. ఈ చిన్న బరువు కూడా మొయ్యలేకపోతే ఎలా? ఇలా ఇవ్వు. ఆద్య నువ్వు తీసుకువెళ్ళి అందరికీ ఇవ్వమ్మా. ఇంకా ఎవరైనా ఉన్నారేమో. బౌల్స్ అవి. ఏది బామ్మర్ది? పాయసం. అందరండి అందరండి. పాయసం పాయసం. అరే బిట్టు భలే టైంకి తెచ్చారా? నాకు తెచ్చావు కావాలంటే లోపలికి వెళ్ళి తెచ్చుకోపో. ఓరి బలవా ఇటెవరు? కావాలంటే లోపలికి వెళ్ళి తెచ్చుకోపో. పాయసమా? ఎలాగేమ్మా? అది కాదు అది కాదు. ఈ పక్కన నుండి తీసుకోండి. అది మీ ఆవిడ గారికి కావాలంట. ఎక్కువ కావాలని చెప్తే ఓహో తీసుకొచ్చాను. మా ఆవిడకా? బాగా ఎక్కువ ఉన్నాయి. బామర్ది స్వీట్. రే చూడరా. చూసావా అత్త, ఇంట్లోకి పింగాణి కప్పులు కూడా తీసుకొచ్చింది. ఇదంతా మా జానకి వదిన పనే. ఇప్పుడే అడుగుతాను. ఆగత్తా, వాళ్ళ పని వాళ్ళు చేసుకోనివ్వు. దొరక్కెక్కడికి పోతారు? ఏదో ఒక పెద్ద విషయంలో దొరుకుతారు కదా, అప్పుడు చూద్దాం. అంతవరకు చూస్తూ ఉండు. తీసుకోండి. నాకు అక్కర్లేదు. రామా తీసుకో. నీ స్కెచ్ పెన్నుతోనే ఐ లవ్ యూ అని రాసా. ఇప్పుడు అత్తయ్య చూసిందంటే అంతే, నీ పెన్నే నీ జీవితాన్ని ముగించబోతుంది. అమ్మా, పాయసం నీ చేత్తో ఇస్తే తీసుకుందాం అనుకుంటున్నాను.
నీ చేత్తో ఇస్తే అమృతంలా ఉంటుంది కదా. ఐ లవ్ యూ శ్రీను. చల్లగాలిలో సన్నజాజిలా నిన్ను చేరదా నా పిలుపు, కన్నబంధమే కంచెలేసిన నిన్ను చేరదా నా మనసు, కక్షగట్టిన శిక్షలేసిన చావదు నా ప్రేమ. ఆద్య, నువ్వు పాయసం ఇస్తే సీనుబావ ఎందుకు తీసుకోలేదు? ఏమో, నాకేం తెలుసు. లేదాద్య, ఈ మధ్య నేను గమనిస్తూనే ఉన్నాను. మీ ఇద్దరికి ఏదైనా గొడవ జరిగిందా? గొడవ? అతనితో గొడవ పడాల్సిన అవసరం నాకేంటి? లేదాద్య, మీ ఇద్దరిని చూస్తుంటే నాకే అలా అనిపిస్తుంది. ఇక పద్మత్తయ్య చాలా ఊహించుకుంటుంది. ఏమని? బావ వెళ్ళిన తర్వాత నువ్వు కూడా ఇంట్లో కనిపించకపోయేసరికి మీ ఇద్దరి మీద లేనిపోని నిందలు వేసింది. అలా ఎందుకు వేసింది? ఇద్దరు కనిపించకపోయేసరికి అలా అనుకుని కంగారు పడింది. అయినా అంతసేపు నువ్వెక్కడికి వెళ్ళావు? ఆద్య, నిన్నే అడిగేది, ఎక్కడికి వెళ్ళావు? బిట్టుని తీసుకురావడానికి వెళ్ళాను. బిట్టునా? బావ వెళ్ళిపోయాడని చెప్పగానే ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళావు. తీరా చూస్తే బావ వచ్చాడు. ఆ తర్వాత కాసేపటికి నువ్వు వచ్చావు. నువ్వు కానీ బావకి నచ్చజెప్పి ఇక్కడికి తీసుకొచ్చావేమోనని నా అనుమానం. నేనెందుకు మీ బావని తీసుకొస్తాను? మీ బావ ఊరెళ్తానన్నాడు, వెళ్ళాడు. నేను బెట్టుని తీసుకురావడానికి వెళ్ళాను, అంతే. అయినా మీ బావ ఇంట్లో ఉంటే నాకేంటి, ఊరెళ్తే నాకేంటి? మీ బావని తీసుకురావాల్సిన అవసరం నాకేంటి? అది అక్క, పెద్దమ్మ మీ ఇద్దరిని పిలుస్తుంది. బియ్యం చెరగాలంట, త్వరగా వెళ్ళండి. వచ్చారా? ఇదిగో ఈ బియ్యం చెరగండి. ఆద్య, తీసుకో. అమ్మా, నేను చేస్తాను కదా. ఆద్య ఎందుకు? ఆద్యకి పనులు అలవాట్లేదు కదమ్మా. ఆద్య కూడా ఈ పనులు అలవాటు చేసుకోవాలి. నువ్వు చూపించు, తను నేర్చుకుంటుంది. ఆద్య, ఇలా చేయాలి. ఆద్య. రామా, ఎందుకు నవ్వుతున్నావు? మొదటిసారి కదా,
అలవాటైతే బాగా చేస్తుంది. ఇదే పని నువ్వు నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టిందో మర్చిపోయావా? సరే అమ్మా, నేను నేర్పిస్తా. ఆద్య, ఇలా పట్టుకుని ఇలా చేయాలి. మళ్ళీ చెయ్యి. మెల్లిగా మెల్లిగా.